నోట్ల సరిగ్గా ఐ అంటూ ఉంటే ఒకనొకప్పుడు 9 రోజులు అయిన తర్వాత అమ్మవారి ఎదురు కనపడింది వాడికి. నేను పిలిచావా అని వచ్చింది. ఆ గొర్రెలు కాపడేవాడు నేనెక్కడ పిలిచాను అన్నాడు. నువ్వు ఐ అంటున్నావు కదా అని. నువ్వు ఐ అనేటువంటి ఒక శబ్దము ఆ గొర్రెలు కాపడేవాడికి కవిత్వాన్ని ప్రసాదించింది, వాక్ పటుత్వాన్ని ప్రసాదించింది, మాట్లాడే శక్తిని ప్రసాదించింది, కవిత్వం రాసేటువంటి శక్తిని ప్రసాదించింది. జ్ఞానసిద్ధి లభేశంకరం తదాంతే పరమగతం. వాడికి పరమగతి అయినట్టుగా జ్ఞానసిద్ధి కలిగించి జీవన్ముక్తిని చెందించింది అమ్మవారు. అంత శక్తి ఉంది ఆయన. వాస్తవాలు వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే ఆయన అనేవాడు. వచ్చేది కాదు నాకు. వీళ్ళంతా ఏంటి ఆయన ఏమంటున్నారు వీళ్ళంతా అని. మొదట్లో ఆయన అంటున్నారు వీళ్ళంతా అమ్మవారి యొక్క స్మరణ చేస్తారని లలితమ్మని అడిగారు. లలితమ్మ స్వామి అంట స్వామి యొక్క వంట కోసం వచ్చాను. లలితమ్మ దగ్గర లలితమ్మ వీళ్ళందరూ ఏంటి ఆయన అంటున్నారు అంటే అప్పుడే అమ్మవారి చరిత్ర ముగించాలని చెప్పాను. ఆయన అంటున్నారు మాట్లాడలేదు. వాళ్ళ ఆయన అనేది వాళ్ళ పద్ధతి అట్లా అయిపోయింది. వాళ్ళ ఆయన అయితే ఆ కోనసీమ వాళ్ళందరికీ ముక్తి ఖండితం వస్తుంది అని చెప్పారు. ఎవరున్నారు కోనసీమ వాళ్ళు? చేతులు ఎత్తండి.